మేడారం మహాజాతరకు ముందే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికీ ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ జాతర రద్దీ దృష్ట్యా దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ముందే వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ జాతర సమయానికి రావడానికి కూడా అనేక మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికీ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా అనేక మంది వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి హైదరాబాద్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఇక్కడ బండారు మహేందర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం, ఒక్కసారి ఇక్కడ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి సార్, ఎట్లా ఉంది సార్ జాతర పనులన్నీ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ మీ ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మేము మొత్తం మా ఫ్యామిలీతో వచ్చినాము. మాకు తెలుగు వచ్చినప్పుడు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ జాతరకు వస్తాం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే దేవస్థానం నుంచి పూజారుల సంఘం వారు మాకు ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొనడానికి కానుకలు ఇవ్వమని అడిగారు. ఒక 600 టీషర్ట్లు, పసుపు కుంకుమ, మళ్ళీ అలాగే గాజులు అవన్నీ ఇవ్వడం జరిగింది. కాకపోతే విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు చాలా బాగా అద్భుతంగా చేస్తుంది. కొంచెం ముందే కాలం చాలా తక్కువ ఉంది, ఇంకా కొంచెం ముందే ఏర్పాటు చేస్తుంటే బాగుండని మా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మీరు ఒక అమ్మవారికి ఒక మొక్కు చెల్లించుకోవడానికి ఒక భారీ గంటను తీసుకొచ్చినట్టుంది. ఏదా గంట ఏదండి? ఇగో ఇది బెల్ అండి. ఇది అమ్మవారికి మా తమ్ముడు వాళ్ళ కుటుంబం తరఫు నుంచి ఇస్తున్నారు. అలాగే ఒక 600 పైసలకు టీషర్ట్లు కూడా చేయించినాం సమ్మక్క సారలమ్మ వారికి. వచ్చిన ఇక్కడ వాలంటీర్స్ అందరికీ ఉపయోగం ఉండాలని చెప్పి చేయించినాము. ఆ టీషర్ట్ ఇలా ఉంటుంది, దేవుడు పేరుతో ఉంటుంది, సమ్మక్క సారలమ్మ. దాంతో అక్కడ వాలంటీర్స్కి అందరికీ ఇబ్బంది కలగకుండా మా తరఫున ఏదో ఉడతా భక్తిగా మాకు తోచింది చేయించడం జరిగింది. దానికే ఇవన్నీ వాళ్ళకి దేవస్థానం వాళ్ళకి అప్పచెప్పడానికి ఇంత దూరం రావడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ మేము జాతరకు వచ్చి ఎప్పుడు మా మొక్కలను అప్పు చెప్పుకుంటాము. ఇప్పుడు ఈ ప్రధానంగా ఎందుకు వచ్చామంటే ఈ పూజారులు వాళ్ళు అడిగారు కాబట్టి ఇవన్నీ మా కానుకలన్నీ వాళ్ళకి అందజేయడానికి వచ్చాము. ఇప్పుడు నిజంగా గతంలో అమ్మవారి జాతరకి ఈ జాతరకి కొత్త వ్యత్యాసం ఏం కనబడుతుంది? చాలా విశాలంగా చేసిన టెంపుల్ని, చాలా బాగుంది, అంత మంచిగా ఉంది. కాకపోతే మాకు అనిపించినవి ఏంటంటే ఇదే పనులు ముందు చేసినట్టు ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నాం. చాలా విశాలంగా చేసారు, చాలా బాగుంది. ఓకే, ఈ గంట వెయిట్ ఎంత ఉంది, ఎన్ని కిలోలు ఉంది? 12 కిలోల పైచీలకు ఉన్నది. 12 కిలోల పైచీలకు ఉన్నది. 12 కిలోల పైచీలకు ఉన్నది. ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ భక్తులు కూడా మొక్కడానికి అమ్మవారిని మొక్కడమే కాకుండా కోరిన కోరికలు తీర్చినటువంటి అమ్మవారికి ఆ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా వస్తున్నారు. ఇక్కడ 12 కిలోల ఒక భారీ గంటను కూడా తీసుకొచ్చారు. అలాగే ఒక యూనిటీగా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక టీం వర్క్ అందరికీ కనిపించే విధంగా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మొక్కులు చెల్లించుకునే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వైట్ టీషర్ట్లు, ఒక 600 టీషర్ట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కేటాయిస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జాతర పనులు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ కొంత ముందు జరిగి ఉండింటే బాగుండేది, ఇప్పటివరకు కంప్లీట్ అయ్యేది, అందరికీ ఒక మంచి అంటే కనిపించే విధంగా జాతర పనులు కనిపించే విధంగా ఉండేది అన్నటువంటి ఆలోచనలు కూడా వచ్చినటువంటి భక్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకోవడానికి హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుండి కూడా అనేక మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు, మళ్ళీ కొత్త కోరికలు కోరుకుంటున్నారు. ఎంతమంది ఎన్ని దేవతలు ఉన్నప్పటికీ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటే ఆ ప్రత్యేకత వేరంటున్నటువంటి ఆలోచనలు కూడా వచ్చినటువంటి ప్రతి భక్తులకు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ నుండి కొంతమంది భక్తులు వచ్చారు. వారు ఎట్లాంటి మొక్కులు చెల్లించుకుంటున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్తే అండి, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము సికింద్రాబాద్ నుంచి అండి, లష్కర్ నుంచి వచ్చినాము మేడారంకి మొక్కులు చెల్లించుకోవడానికి. నా పేరు దీపికా ముదిరాజ్. మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా 2 సంవత్సరాలకు వచ్చే జాతర ముందు ఒకసారి వచ్చేస్తాము. మాతో కుదిరిన మొక్కులు మేము ఇచ్చేసి వెళ్తాము. మళ్ళీ అమ్మవారు గద్దెనెక్కినప్పుడు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోవడం జరుగుతుందండి. ఓకే, మీరు జాతర సమయంలో అంటే లష్కర్ బోనాలకు సంబంధించి కూడా ఫస్ట్ మొక్కులు సమర్పించేటువంటి లష్కర్ ఉజ్జయిని మంకాళి మాత గుడి అనువంశిక ధర్మకర్తలు కూడా ముదిరాజు వాళ్ళేనండి. ఆ గుడి స్థాపించింది సూరిటి అప్పయ్య ముదిరాజు గారు. వారి 7వ తరం వారు ఇప్పుడు గుడి నడిపిస్తున్నారు. వాళ్ళ తరఫు నుంచి కూడా మేము సూరిటి అప్పయ్య సేవా సమితి అని కూడా ఉజ్జయిని మంకాళి మాతకి ఒకటి ఆర్గనైజేషన్ రన్ చేస్తాము, సేవా సమితి. దాని తరఫు నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా బోనం అమ్మవారికి ఎక్కియడం జరుగుతుంది ఘటాల రోజు. ఓకే, ఇక్కడ అమ్మవారి పనులు ఎట్లా కనిపిస్తున్నాయండి? కొంచెం డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది అండి. ఒక 15 రోజులు కూడా లేదు మన జాతర. కానీ మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇంకా కూడా పనులు నడుస్తూనే ఉన్నాయి. రోడ్లు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. కొంచెం సీతక్క గారు చొరవ తీసుకొని, సీఎం గారు చొరవ తీసుకొని అతి వేగంగా పనులు కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నట్టు కోరుతున్నామండి. ఇక్కడికి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పనులు కూడా విషయంలో కూడా
ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంత ముందు ప్రారంభిస్తే ఇప్పటివరకు పనులు పూర్తయ్యాయని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు కూడా చాలా గొప్పగా అభివర్ణిస్తున్నారు. ఇంత గొప్ప మహా కార్యక్రమానికి కూడా ప్రభుత్వం తీసుకోవడానికి ప్రభుత్వ తీరుతెన్నుల్ని అభినందిస్తూనే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంత మహా జాతరకు కొంత జాప్యం జరగడం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన జరిగేటువంటి పనులు కాబట్టి ఒక నాణ్యమైన విధంగా ఇక్కడ పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత జాప్యం జరుగుతుందని కూడా ఇక్కడ ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క కూడా వచ్చి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇటు కేంద్రం కూడా జాతీయ హోదా కల్పించాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి ఇక్కడ మేడారం జాతర అంటేనే సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గిరిజన జాతరగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు. సార్, ఎట్లుంది జాతర ఏర్పాటు చూస్తుంటారు? చాలా బాగా చేస్తారు, గ్రాండ్గా ఉంది. 2 years బదులు 1 yearకి ఒకసారి చేస్తున్నందుకు ప్రేక్షకులకు కూడా మంచిగా ఇంతమంది పబ్లిక్ వచ్చినందుకు కూడా అందరికి దర్శనాలు అవుతున్నాయి. దర్శనంలో సమ్మక్క సారక్క అనేది అందరు నమ్ముతారు కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం వస్తారు. ఎప్పుడైనా దేవుడు అనేది మన తెలంగాణలో చాలా నమ్ముతారు. ఎక్కడ కూడా ప్రపంచంలో ఇట్లా ఈ గుడి కానీ ఎక్కడ లేదు సమ్మక్క సారన్న. ఇట్లా నమ్మకం అనేది ఉంది కాబట్టి, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి అందరు ఇక్కడ అయ్యే పనులు అందరికీ పనులు అవుతున్నాయి కాబట్టి వస్తారు నమ్మకంతో. ప్రతి సంవత్సరం మొక్కున్నాయని పనులు అవుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం వస్తారు. ప్రపంచంలో ఎక్కడ లేని గుడి మన దగ్గర ఇక్కడ సమ్మక్క సారక్క ఉన్నందుకు మన అదృష్టంగా భావిస్తున్నాము. గవర్నమెంట్ ఇంత పెద్ద కార్యక్రమం అన్నప్పుడు ఏదో ఉంటాయి లొసులుబాటులు, ఇంత పెద్ద వర్క్ నెక్స్ట్ ఇయర్ కల్లా మంచిగా అవుతుందని కోరుకుంటున్నాం. అందరికీ భక్తులకు సిస్టమేటిక్గా చేయాలని కోరుతున్నాము. తిరుపతి ఎట్లా అనుకుంటారు అక్కడ ఏపీలో మనది కూడా సమ్మక్క సార అంత పెద్దగా కావాలి. గిరిజనులు కాకుండా ఉన్న అందరు కూడా ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఇంతవరకు గిరిజనులే వస్తారు, గిరిజనులు వస్తలే అన్ని రకాల అన్ని సమాజాలు అందరు పబ్లిక్ వస్తారు కాబట్టి సమ్మక్క సార నమ్ముకున్న వాళ్ళకి అందరికీ పనులు అవుతున్నాయి కాబట్టి మనం కూడా నమ్ముతూనే ఏదైనా పని అవుతాం. నమ్మకపోతే ఏ పని కాదు కాబట్టి దేవుడు ఉండు కాబట్టి అన్ని పనులు అవుతాయి. మనం ఏది మొక్కుంటే అన్ని పనులు అవుతున్నాం కాబట్టి ఈ దర్శనానికి అందరు పబ్లిక్ కూడా ఎక్కువ ఎత్తున వచ్చి ఆ నమ్మకాన్ని తీర్చుకుంటారు. గవర్నమెంట్ ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఓకే, నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా చాలా గ్రేట్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఎందుకంటే దినదిన ప్రవర్ధమానంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మేడారం జాతర ప్రతి ఒక్కరు కూడా భక్తులకు నమ్మినటువంటి అమ్మవారిగా ఉంటున్నారు. ఎక్కడ ఎంతమంది దేవతలు ఉన్నా కానీ తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ప్రాశస్త్యం పొందిందో తెలంగాణ ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర కూడా అంతటి ప్రాశస్త్యం పొందిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అభివర్ణిస్తున్నారు. చూడొచ్చు, భక్తులు కూడా చాలా వరకు ముందే శివసత్తులు కూడా అమ్మవారు దర్శించుకున్న తర్వాత పూనకాలతో ఊగిపోతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వచ్చేటువంటి భక్తులు దర్శించుకునేంత మాత్రమే ఒక తన్మయత్వానికి లోనవుతున్నారు. అందుకు ఆ పూనకాలే సాక్ష్యంగా మనం అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మేడారం జాతర రాబోయే రోజుల్లో ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ జాతర వరకు అందుబాటులోకి మ్యాక్సిమం 90% వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఇక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా 100% అని చెప్పంటున్నారు. కానీ ఇక్కడ జాతర మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నది ఇక్కడ వాతావరణం చూస్తుంటే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మేడారం సమ్మక్క సారలక్క గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.